ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక మీ పరిస్థితి, రైతుల పరిస్థితి? అధ్వానం అయిపోయింది. యూరియా బత్తాలు లేవు. అప్పుడు యూరియా బత్తాలతోటి, ఇప్పుడు ఆ పండినాక వాడు కొంటాడు. కానీ 2 లక్షల రుణమాఫీ చేసిండ? 2 లక్షలు లేదు, రైతు బంధు లేదు, మొక్కజొన్నలు కొనులు. మార్పు అన్నాడు. గిదే మార్పు. నెల రోజులు 2 నెలలు మార్కెట్లు ఉన్నదే మార్పు. అది వరకు ఉండేదా కేసీఆర్ అన్నప్పుడు? లేవా? లేవు, ఇన్ని రోజులు మార్కెట్లా. మరి ఎట్లా నమ్మేసిరే ఓట్లు? వేసినాం, మార్పు చేస్తానంటే వేసినాం. ఈ రోజు ఇబ్బంది పడుతుంది. ఈ రోజు మస్తు ఇబ్బంది పడతాం. ఎట్లా మరి మన అక్కడ పొట్ట కోసిన పైసలు లేవు అని అంటాడు. మరి ఏం చేస్తారు మరి మీరు? మరి అటు ఎందుకు చెప్పాలి? ఎందుకు అవతలని అమ్ముకుందాం, 1500 1800 అవతలని అమ్ముకుందాం. నేను కొనను అని అంటే అన్నీ అమ్ముకుందాం. మళ్ళీ ఓటేస్తారా? ఇంకా ఓటేసుడా? ఇంకా చెప్పుతోటి అంటారు ఊళ్ళకొతే. చెప్తారు చెప్పుతోటి అంటారు. ఎవరైనా ఓటేస్తారా కాంగ్రెస్ కి? ఇంకా ఏ లేదు. మళ్ళీ నేను ఇంకా 5 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు. ఏతల మాటలు ఎన్ని మాట్లాడతాడు? ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటిది? ఉంటే అయ్యో రైతులు అడకని తినవలసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు అడక తినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇంకా ఘోరంగా ఉంటుంది.